నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన ప్రార్థనా కూడికలో చేరి వచ్చిన మనం కొంత సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుని మనం ముందుకెళ్దాం. ప్రతి ఒక్కరూ తీద్దాం దేవుని వాక్యం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. చదవబడిన లేఖన భాగాన్ని కొంత మనం వాక్యపు లోతుల్లోనికి వెళ్ళి గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. వాక్యం మనం చదవగానే అర్థమైతే, ఒక మాట చూడగానే అర్థమైతే ఈ వాక్యాలు చెప్పాల్సిన పని ఉండదు. అర్థమవుతుందా? వాక్యం అర్థం కావాలి, వాక్యం ఉన్న లోతులోనికి వెళ్ళాలి. కొన్ని అర్థం కావాలంటే దాని వివరణలోనికి వెళ్ళాలి. దేవుని వాక్యపు వివరణలోనికి మనం వెళ్దాం. ఇప్పుడు చదవబడిన లేఖన భాగాన్ని మనం కాస్త క్షుణ్ణంగా పరిశీలన చేస్తే, దేవుడు పిలుస్తున్నాడు సహోదరులారా. అంటే సహోదరుల్ని పిలవలేదు అని కాదు అక్కడ అర్థం. అంటే సహోదరులకేనా ఈ వాక్యం అంటే ఒక్కొక్కడికి అంతా అలా అర్థం చేసుకుంటారు. మాకు కాదులే అనుకుంటారు కొంతమంది. వాక్యం చెప్పేటప్పుడు కూడా, వాక్యం విన్నప్పుడు ఈ మాకు కాదు పక్క మనిషికి అన్నట్టుగా ఉంటుంది. ఆ సందర్భంలో రాయబడిన మాటలు మనం చదువుకున్నాం, అవి మన జీవితానికి అన్వయించుకోవాలి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము ఒకవేళ, అంటే మీలో ఉంది అని ఖచ్చితంగా చెప్పట్లేదు ఆయన. ఒకవేళ ఉందో లేదో చూసుకోనండి. ఏంటది? దుష్ట హృదయం. ఎందుకు దుష్ట హృదయం అయిపోయింది అంటే, జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం ఇది. అలాంటి దుష్ట హృదయం, దేవుణ్ణి విడిచిపెట్టే విశ్వాసము లేని ఆ దుష్ట హృదయం మీలో, అంటే సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒకవేళ మీలో ఎవరిలోనైనా ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి. మామూలుగా చూడటం వేరు, జాగ్రత్తగా చూడటం వేరు. ఇప్పుడు నేను అంటాను, నన్ను చూసారా బాగా, నేను మిమ్మల్ని అడుగుతా, బాగా చూడండి అంటాను. అది చూశారు. మామూలుగా చూసిన వాళ్ళు నాకు ఎన్ని కళ్ళు ఉన్నాయి అనగానే మీరేం చెప్తారు? 2 కళ్ళు ఉన్నాయి అంటారు. ఎవరికైనా ఉండే. నేను కాస్త లోతుగా అడిగి నా చొక్కాకి ఎన్ని గుండీలు ఉన్నాయని అడిగాను అనుకోండి, ఎవరు చెప్పగలరు? జాగ్రత్తగా చూసిన వాళ్ళు చెప్పగలరు. అవునా కదా? మామూలుగా చూసిన దానికి, జాగ్రత్తగా చూసిన దానికి, అదే నిదానించి చూసిన దానికి తేడా ఉంటుంది. అవునా కదా? అంటే మనల్ని మనం చూసుకోవాలి. మనం ఇతరులను చూస్తాం, మనం చూసుకోం. ఎవరు చూస్తాం? మనదంతా ఇతరులది కావాలి. మనం ఏందో పెద్ద ఇది అన్నట్టుగా ఇతరులది కావాలి. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, ఈరోజు నిన్ను నువ్వు చూసుకో అంటే మనల్ని మనం, అంటే నన్ను నువ్వు చూసుకుంటే అద్దం ముందులోకి వెళ్ళి చూసుకునేరు. దేవుని వాక్యం ఎప్పుడు చెప్పినా కానీ ఆత్మ సంబంధమైన విషయాల గురించి చెప్పేది. ఏం చూసుకోమంటున్నాడు? నీ మొహం చూసుకోమంటలా. జీవము కలిగిన దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం ఒకవేళ నీలో ఉందో లేదో చూసుకుంటే, పరీక్షగా చూస్తే, జాగ్రత్తగా చూస్తే, అది మనలో ఉంటే మనం ఎంత పనికిమాలినో అర్థమైంది. మనలో లేదు అని అతిశయపడటానికి కూడా వీల్లేదు. ఒకవేళ రానున్న దినాల్లో రావచ్చేమో ఈ హృదయం, విశ్వాసము లేని దుష్ట హృదయం. దేవుణ్ణి విడిచిపోవునట్టి సందర్భాలు నీ జీవితంలో ఇప్పుడు లేకపోవచ్చు, ఇక ముందు రావచ్చేమో. కాబట్టి జాగ్రత్త అని వాక్యం చెబుతుంది.
అలాంటి పరిస్థితులు ఒకవేళ నీలో లేకపోతే, అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి, అలాంటివి వస్తే, అవి వచ్చిన జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపోవునట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం నీలోనికి రాకుండా నిన్ను నువ్వేం చేసుకోవాలి? జాగ్రత్త చేసుకోవాలి. అవుతుందండి నా మాటలు? కొన్ని ఇళ్ళకి ప్రహరీలు ఉండవు. కొంతమంది కొన్ని రోజులు పోయిన తర్వాత పాములు గీములు అవన్నీ వస్తున్నాయి అని చెప్పేసి ప్రహరీ కట్టుకుంటారు. కట్టుకున్న తర్వాత కూడా వస్తాయా? పరిస్థితులు బాగాలేదు, ఒకప్పుడు లేదు, ఇప్పుడు కట్టుకున్నాడు, తేడా ఉంటుంది. అలాగే రానున్న దినాల్లో అలాంటి పరిస్థితులు రాకుండా ముందుగానే గ్రహించి మనం ఏం చేయాలంటే జాగ్రత్త పడాలి. కాస్త లోతుగా మనం ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తే, దేవుడు ఎవరినో విడిచిపెట్టావు అని అనట్లా. కొంతమంది సంఘాలను విడిచిపెడతారు, సేవకుల్ని విడిచిపెడతారు, భార్యలని భర్త, భర్తని భార్య, పిల్లల్ని విడిచిపెడతారు. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇల్లు విడిచిపెట్టి తిరుగుతారు. కొంతమంది చేసే ఉద్యోగాలను, పనిపాట్లను విడిచిపెడతారు. విడిచిపెట్టే చాలా ఉన్నాయి, విడిచిపెట్టిపోయాయి. అయితే దేవుడేమంటాడంటే ఈ రోజున జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెడుతున్నారంట. అసలు నీ జీవానికి మూలం, నీ ప్రాణానికి మూల ఆధారం ఎవరయ్యా అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన్ని విడిచిపెడుతున్నారంట. ఈరోజు నువ్వు సజీవంగా ఉన్నావంటే, నీ నాసికారంధ్రాల్లో నుండి ఊపిరి నువ్వు పీల్చుకుంటూ మళ్ళా తీసుకుంటున్నావంటే అది ఎవరి ద్వారా? దానికి మూలం ఆయన. దానికి మూలం ఆయన. బ్రతుకున్నామంటే మూలం ఆయన. ఒక ముద్ద ఆరోగ్యం కలిగి తినగలుగుతున్నామంటే ఆయన. అనారోగ్యము కలిగినా బ్రతకగలుగుతున్నామంటే ఆయన. అర్థమవుతుందా? ఈ గాలి, నీళ్ళు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ అనుగ్రహించింది కూడా ఆయనే. ప్రతిదానికి మూలం ఆయన. అలాంటి దేవుడిని, అలాంటి ఎన్నో మనం బ్రతకటానికి, ఇతరులను బ్రతికించటానికి ఎన్నో వనరులను ఇచ్చిన దేవుణ్ణి ప్రజలు ఏం చేస్తున్నారంట? విడిచిపెట్టేస్తున్నారు. వాళ్ళని విడిచిపెట్టే, వీళ్ళని విడిచిపెడితే అంటల దేవుడు. దేవుణ్ణి విడిచిపెడుతున్నారంట ప్రజలు. ఎందుకు విడిచిపెడతాం? దేన్నైనా ఒక దాన్ని మనం విడిచిపెట్టాలంటే ఎప్పుడు విడిచిపెడతాం చెప్పండి? ఇప్పుడు ఒక ఫోన్ వాడుతున్నా నేను, 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాడతా, మా హాయిత 4 ఏళ్ళు వాడి దీన్ని ఏం చేస్తా? పని చేసిద్ది. కానీ దీని మీద ఉన్న ఆశ నాకు తీరిపోయింది కాబట్టి దీన్ని ఏం చేస్తా? విడిచిపెడతా. అవునా? కొన్నాళ్ళు బట్టలు వేసుకుంటాం, విడిచిపెడతాం. ఎందుకని? ఇంకా ఎన్నాళ్ళు వేస్తా, బాగానే ఉన్నాయి కానీ మనకేం కొట్టిద్ది? బోరు కొట్టిద్ది. ఇంకా ఎన్నాళ్ళు వేసుకుంటాం? అలాగా ఆలోచించుకుంటా వెళ్తే దేన్నైనా మనం విడిచిపెట్టాలంటే దాని మీద మనకి ఆ ఆశ ఏమైపోయింది? తీరిపోయింది. లేదా అవసరం తీరిపోయింది. అవసరం ఉన్నంత వరకేమో ఆయనతో ఉంటాం. అవసరం తీరిపోతే అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, అది ఏదైనా కావచ్చు. విడిచిపెట్టాడు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. విడిచిపెట్టాడంటే దాని వెనకమాల ఒక స్టోరీ ఉంటుంది. ఇప్పుడు దేవుడేమంటాడంటే, నువ్వు ఏం విడిచిపెట్టాలనుకుంటున్నావో, ఏం విడిచిపెట్టావో, ఎందుకు విడిచిపెట్టావో నాకు తెలియదు. అయితే దేవుణ్ణి విడిచిపెడుతున్న సందర్భం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు అర్థం కావడానికి చెప్పా. దేన్నైనా విడిచిపెట్టాలి అంటే దాని మీద ఉన్న ప్రేమ మనకేమైపోయింది? తగ్గిపోయింది. డబ్బులు ఎవడన్నా విడిచిపెడతాడా? బంగారం విలువైనవి కాబట్టి చినిగిపోయిన నోటుని విడిచిపెట్టం, పెళ్ళపెళ్ళాడే నోటుని. దాని మీద మనకు ఆశ సావదు, సచ్చిందాకా కూడా సావదు. ఎందుకంటే దానికి ఉన్న విలువ అలాంటిది. అంటే భార్య, బిడ్డలు ఏదైనా వదులుకుంటాడు కానీ దాన్ని మాత్రం మనం ఆరాధించే దేవుడు సిరి కంటే కూడా విలువైన దేవుడు. దేవునికి స్తోత్రం. వెండి బంగారాల కంటే కూడా అమూల్యమైన దేవుడు. మరి ఆయన ఎందుకు విడిచిపెట్టావు? ఆయన విడిచిపెట్టే సందర్భం అండి, సందర్భం వచ్చింది కాబట్టి విడిచిపెట్టామండి. పరిస్థితులు అండి అంటారు కొంతమంది. ఎందుకు విడిచిపెట్టేవారు?
కొంపను విడిచిపెట్టి తిరుగుతున్నావు? పరిస్థితులండి మీకేం తెలుసు అంటాడు. భార్యాబిడ్డలు ఎందుకు విడిచిపెట్టు? పరిస్థితులండి మీకేం తెలుసు అంటే కొన్ని పరిస్థితుల మూలంగా కూడా మనం విడిచిపెడతాం. ప్రేమ లేకపోయినా, పరిస్థితులు బాగాకపోయినా, ఆశ తీరిపోయినా, అవసరం తీరికపోయినా కొన్నిటిని మనం విడిచిపెట్టేస్తాం. మరి అయితే దేవుణ్ణి విడిచిపెట్టడానికి కూడా ఒక స్టోరీ ఉంటుంది మనకి. దేవుణ్ణి విడిచిపెడుతున్నామంటే దేవుని మీద నీకు బోరు కొట్టైనా ఉండాలి, అవసరం తీరైనా ఉండాలి, ఏదైనా ఒకవేళ పరిస్థితులు బాగాకుండా అయినా ఉండాలి. అలాంటి విశ్వాసము లేని దుష్ట హృదయం అంటున్నాడు. అంటే నువ్వు తల్లి గర్భములో పుట్టించింది ఆయనే, బ్రతికిస్తుంది ఆయనే, ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. అలాంటి దేవుడినట ప్రాణం పోసిన దేవుడు ఆయన, ప్రాణం ఇచ్చిన దేవుడు ఆయన, అన్నీ చేసిన దేవుడు. మరి నువ్వేం చేసావు దేవుని కొరకు అంటే అసలు ఏం మాట్లాడలేవు. నువ్వు నేను నీ కొరకైనా ఒక తండ్రిగా, తల్లిగా, తల్లి గర్భములో నుండి ఇప్పటి వరకు కూడా ఉచితంగా గాలిని ఇస్తున్నాడా, ఉచితంగా ఆక్సిజన్ ఇస్తున్నాడా, నీళ్ళు ఇస్తున్నాడా భూమిలో నుంచి? అర్థమవుతుందండి? ఎవరన్నా భూమిలో ఉన్న నీళ్ళు ఆస్తిగా ఇస్తారా? గాలి ఎవడన్నా ఆస్తిగా ఇస్తాడా? ఎవరిచ్చారు ఇవన్నీ? సూర్యుడు లేకపోతే బతకగలుగుతావా? వర్షం లేకపోతే బతకగలుగుతావా? మంచు లేకపోతే బతకగలుగుతావా? ఇవన్నీ రాజకీయ నాయకులు మనకిస్తారా? నువ్వు కష్టపడితే మంచు కురిసిద్దా? నువ్వు కష్టపడితే సూర్యుడు ఉదయిస్తాడా? ఇవన్నీ దేవుని మూలంగా, దేవుని ద్వారా జరిగే కార్యక్రమాలు. ఇవన్నీ ఎవరి కొరకు? భూమిలో నీళ్ళు ఎవరి కొరకు? పొలాల కోసమా? మన కొరకు. గాలి ఎవరి కొరకు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ ఎవరి కోసం? మన కోసం, మనందరి కోసం. కొంతమంది కోసం కాదు, అందరి కోసం. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవునికి స్తోత్రం. యెహోవా అందరికీ ఉపకారి, అందరికీ ఉపకారి. నీళ్లు కొంతమందికైనా, అందరికిగా. గాలి అందరికీ, గాలిలో ఉన్న ఆక్సిజన్ అందరికీ, సూర్యుడు అందరికీ, అన్ని దేశాల వాళ్ళకి. అందుకే దేవుడు అందరికీ ఉపకారి, అందరికీ ఆయన ప్రభు. అందరికీ ఉపకారి అయిన దేవుడు, అందరికీ ప్రభు అయిన దేవుణ్ణి ప్రజలు ఎందుకు విడిచిపెడుతున్నట్టు? అవసరం తీరింది. ఆయన నమ్మినా మనకు నీళ్లు పడతాయి భూమిలో, నమ్మకపోయినా. ఇప్పుడు అంటున్నారు నమ్మినా బతుకుతాం, నమ్మకపోయినా బతుకుతాం. రక్షింపబడినవాడు బతుకుతున్నాడు, రక్షణ పొందినవాడు బతుకుతున్నాడు. అయితే తేడా ఏంటి? తేడా ఏంటంటే నమ్మిన వాడేమో ప్రభు దగ్గరికి వెళ్తాడు, నమ్మని వాడేమో నరకానికి వెళ్తాడు. అంతే, అంత పెద్ద తేడా ఏమి ఉండదు. మిగతాదంతా సేమ్ టు సేమ్. గోధుమలు గురుగుల గురించి చెప్పాడా ఆయన? రెండు కలిసి ఎదుగుతాయని చెప్పాడా? ఎదిగిన తర్వాత ఏం చేస్తాడు? చివరికి గోధుమలనేమో కొట్లో చేరుస్తాడంట, గురుగులనేమో అగ్నిలో వేస్తాడంట. అదేగా జరిగేది. అంటే ప్రభువును నమ్ముకున్నా లోకంలో బ్రతకొచ్చు, ప్రభువును నమ్ముకోకపోయినా లోకంలో బ్రతకొచ్చు. నమ్ముకున్నా దేవుడు అందరికి ఉపకారి కాబట్టి అన్నీ ఇస్తాడు, నమ్ముకోకపోయినా నీకు ఈ భూమిలో, ప్రపంచంలో వనరులన్నీ ఉచితంగా ఇస్తాడు. ఈ గాలి కానీ, నీరు కానీ, ఈ పంచిపోతాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఉచితంగా దేవుడు నీ కొరకు, నా కొరకు, నమ్మిన వాళ్ళకే కాదు, నమ్మని వాళ్ళకు కూడా అనుగ్రహిస్తాడు. అంటే ఇప్పుడు నమ్మినా దొరుకుతున్నాయి, నమ్మకపోయినా దొరుకుతున్నాయి. మరి ఆయనతో మాకేంటి పని? నమ్మినా బతుకుతాం, నమ్మకపోయినా బతుకుతాం. నమ్మినా అందుతాయి, నమ్మకపోయినా అందుతాయి. మరి అలాంటప్పుడు ఆయనతో మాకేంటి పని అని చాలామంది ఆయన విడిచిపెడుతున్న సందర్భాలు ఎలాంటివి అంటే విశ్వాసము లేని దుష్ట హృదయం. అంటే దాన్ని ఏమంటారు? అవసరానికి వాడుకుని ఎవడన్నా వదిలేసాడు అనుకోండి, మనల్ని అవసరానికి బాగా వాడుకుని వదిలేసాడు అనుకోండి, ఎంత బాధ. ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని వాడుకున్నారు, ఇప్పుడు మాతో పని లేకుండా పోయింది అనేది ఎంతో బాధ. విశ్వాసము లేని అలాంటి దుష్ట హృదయం, నమ్మక ద్రోహం అంటారు. ఇంకొక రకంగా చెప్పాలంటే ద్రోహం. అంటే అవసరాలన్నీ తీర్చుకున్న తర్వాత వదిలేయటం.
అవసరాలన్నీ తీర్చుకున్న తర్వాత వదిలేస్తే ఎలా ఉంటుంది? కాబట్టి అందుకే అంటున్నాడు భక్తుడు ఇక్కడ, విశ్వాసము లేని దుష్ట హృదయం. అవసరానికి దేవుణ్ణి వాడుకుని వదిలేసే ప్రజలు చాలామంది ఉన్నారు. అలాంటి దుష్ట హృదయం అనేక సంవత్సరాల నుంచి వాక్యం వింటున్న నీలో నాలో, అలాంటి దుష్ట హృదయం అనేక సంవత్సరాల నుంచి వాక్యాన్ని ప్రకటిస్తున్న సేవ చేస్తున్న నీలో నాలో ఒకవేళ ఉందేమో, దేవుడు మన అవసరతలన్నీ తీరుస్తాడు లేదా? క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. మరి అన్ని అవసరాలు తీర్చే దేవుడు, అన్ని విషయాల్లో సమృద్ధినిచ్చే దేవుడు, సజీవంగా ఉంచిన దేవుణ్ణి మరి ఎందుకు మనం విడిచిపెట్టగలుగుతున్నాం? అసలు విడిచిపెట్టామా లేదా మనకి ఎలా తెలుస్తుంది? భార్యాభర్తలు ఉన్నారనుకోండి, వాళ్ళ మధ్యలో ప్రేమ, సమాధానం, ఐక్యత ఉన్నంతకాలం వాళ్ళు ఎలా ఉంటారు? అన్యోన్యంగా ఉంటారు. వాళ్ళు అన్యోన్యంగా లేరు అంటే ఏదో ఉందిగా స్టోరీ దాని దగ్గర. తల్లిదండ్రులు బిడ్డలు కలిసిన దానికి విడిగా ఉండేదానికి తేడా లేదా? ఒకప్పుడు ఉన్నారు అన్యోన్యంగా, ఇప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నారు? ఏదో జరిగింది. ఒకప్పుడు దేవునితో ఉన్నాం, ఇప్పుడు దేవునితో ఉండలేకపోతున్నాం అంటే ఏదో ఉంది. దాన్ని మనం గ్రహించాలి. ఎందుకు దూరంగా ఉంటున్నారు తెలీదా? భార్యాభర్తలు తల్లి బిడ్డలు ఎందుకు దూరంగా ఉంటున్నారు తెలీదా? లేదా దైవజనుడు సంఘ బిడ్డలు ఎందుకు దూరంగా ఉంటున్నారు తెలీదా? ప్రతి దాని వెనకమాల ఒక స్టోరీ ఉంటుంది, ఒక జరిగిన కథ ఉంటుంది, జరిగిన సన్నివేశం ఒకటి ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యంలో మనం చదివినట్లుగా కలిసి ఉన్నదానికి విడిచిపెట్టిన దానికి చాలా తేడా ఉంటుంది. మనకు ఒక ప్రశ్న, ఈరోజు దేవునితో మనం కలిసి ఉన్నామా లేమా? దేవునితో కలిసి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఆయనతో అన్యోన్య సహవాసము కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. స్నేహితులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, కలిసి ఉన్నామంటానికి వాళ్ళ మధ్యలో ఏముంటుంది? అన్యోన్య ఒక బంధం ఉంటుంది, అన్యోన్య సహవాసం ఉంటుంది. అర్థమవుతుందా? మరి దేవునికి మనకి ఆ సహవాసం ఉందా? అలాంటి అన్యోన్య సహవాసం ఉంటే, ఇప్పుడు తండ్రి, భార్య, భర్త ఎప్పుడు ఆ ఇంట్లోనే ఉంటారు. 50 ఏళ్ళు 60 ఏళ్ళు ముసలోళ్ళు, వాళ్ళు అన్యోన్య దంపతులు అనుకోండి. ఈ సంవత్సరం పెళ్ళే సంవత్సరం అయింది, రేపు ఇంకొకళ్ళని చేసుకుంటా, వచ్చే సంవత్సరం, వచ్చే సంవత్సరం ఇంకొకళ్ళని చేసుకుంటా అంటే ఊరుకుంటారా? ఊరుకుంటారండి? ఏమతో బోరు కొట్టింది, నాకు ఇంకొక ఆమె కావాలంటే ఊరుకుంటారా? పిచ్చి కొట్టుడు కొడతారు. ఆమెతోనే ఏం చేయాలి? అన్యోన్య సహవాసం కలిగి ఉండి బిడ్డలకని వాళ్ళు కూడా అన్యోన్య, ఆ కుటుంబం చాలా ఆశీర్వాదకరంగా, సమాధానకరంగా ఉంటుంది. అట్లాగే అలా లేదు అంటే, అలా విడిగా ఉంటున్నారు అంటే మనకు అర్థమైపోద్ది. దాన్ని మనం ఆసరాగా చేసుకుని ఈ రోజున దేవునితో మనం ఎలా ఉంటున్నాం? భార్యాభర్త దగ్గరగా ఉంటారు, తల్లిదండ్రులు పిల్లలు దగ్గరగా ఉన్నట్లుగా దేవునితో మనం అలా దగ్గరగా ఉండగలుగుతున్నామా లేదా? ఉండగలుగుతున్నామా అంటే మంచిదే. రానున్న దినాల్లో ఆ ఐక్యత, ఆ సహవాసం, ఆ సమాధానం, ఆ బంధం చెడిపోకుండా కాపాడుకోవటానికి నువ్వు జాగ్రత్త పడు అని చెబుతుంది దేవుని వాక్యం. ఒకవేళ దేవునితోని కట్టి అన్యోన్య సహవాసం లేకపోతే తిరిగి మరలా దాన్ని అన్యోన్య సహవాసంలో కలవటానికి ప్రయత్నం చేయి, జాగ్రత్త పడు అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఇప్పుడు భార్య ఒక చోట, భర్త ఒక చోట ఉన్నాడు అనుకోండి, లోకం ఏమంటుంది? 4 రకాలుగా అంటుంది కదా. ఈయనకి శ్రమే, ఆమెకి శ్రమే, బిడ్డలకి శ్రమే. మనం ఒక చోట, దేవుడు ఒక చోట, దేవునితో సరైన అన్యోన్య సంబంధం లేదనుకోండి, దేవునికి అవమానమే, మనకు కూడా అవమానం. ఒకప్పుడు దేవునితో ఉన్నారండి, ఇప్పుడు దేవుడు లేడు అంటున్నారు. ఇదంటే పరిస్థితులు మారినంత మాత్రాన భర్త కాకుండా పోతాడా? పరిస్థితులు మారినంత మాత్రాన భార్య కాకుండా పోయిద్దా? పరిస్థితులు మారిపోయినాయి, కొడుకు కాకుండా పోతాడా? నీ ఎన్ని పరిస్థితులైనా మారినాయి, దేవుడుగా ఉండకుండా మారతాడా? మారడగా. అలాగే
దేవునితో మనకు అలాంటి అన్యోన్య సంబంధం ఉందా లేదా అనేది మనకు వాక్యం వింటూ ఉండగానే అర్థమైంది. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఉంది అని గట్టిగా ఏం చెప్పట్లేదు ఆయన. చూసుకోండి, మీరే చూసుకోండి. మీరు ఇతరులను బాగా కెమెరాలైజ్ చూడటంలో దిట్టాలి కదా, మొదట మీరు చూసుకోనండి. మీరు చూసుకుంటే మీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో లేదో తెలుస్తుంది. మీరు నమ్మకంగా దేవుని దగ్గరే ఉంటున్నారా, దేవుని విడిచిపెట్టారా అనేది మనకు అర్థమైంది. కొన్నిసార్లు అంటారు ఆత్మ పరిశీలన చేసుకో అంటారు. ఆత్మ పరిశీలన చేసుకుని నువ్వు ఆలోచించుకో, నీకే అర్థమైద్ది అని అంటారు. ఆ ప్రకారంగా అనమాట ఈరోజు మనల్ని మనం చూసుకోవాల్సిన పరిస్థితి. అద్దం ముందలు చూసుకున్నప్పుడు కొన్ని కనపడితే మనం ఏం చేస్తాం? తల చెదిరిపోయింది అనుకోండి, పోతే పోయిందిలే అనుకుంటామా? దాన్ని చక్కగా మళ్ళా దూకుంటాం. అలాగే దేవుని వాక్యం ముందలకు వచ్చినప్పుడు మనల్ని మనం దేవుని వాక్యంలో చూసుకుంటే కనబడిన లోపాలన్నీ సరి చేసుకున్నాం అనుకోండి, తిరిగి మరలా నూతనపరచబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక విషయం చెప్తాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. ఎందుకనంటే మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయుల మధ్యలోకి వెళ్ళినప్పుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తూ పౌలు ద్వారా ఏం మాట్లాడుతుంది, ఏం రాయించింది లేఖనంలో అంటే మీరు విశ్వాసం కలిగి ఉన్నారు, అంటే నమ్మకస్తులుగా ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూసుకుని. ఇతరులను శోధించడం పక్కన పెట్టి మనల్ని మనమే శోధించుకోవాలి. ఎందుకంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఎదుటివాని కంట్లో, మన కంట్లో దూలం ఉంది, ఎదుటివాని కంట్లో ఏం వెతుకుతామంట? నలుసు వెతుకుతాం. మన కంట్లో దూలం పెట్టుకుని ఎదుటివాడి కంట్లో ఏం కనపడుద్ది మనకి? మన కంట్లో ఉన్న దూలం ఏందో మనకు అర్థమైతే దాన్ని తీసేసుకోగలిగితే ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసు కూడా ఈజీగా కనపడిద్ది మనకి. కాబట్టి ప్రభు అన్నాడు నిన్ను నీవే శోధించుకుని చూసుకో. అంటే ఈ వాక్యం అనంతరం మనం చేయాల్సిన పని ఏంటంటే మనలను మనమే శోధించుకోవాలి, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే అనారోగ్యం వచ్చింది అనుకోండి, జ్వరం ఎంత ఉందని మనం తెలుసుకుంటాం. జ్వరమాలను పెట్టుకుని ఇలా సంకలోనో నాలుగు కింద పెట్టుకుంటే ఇప్పుడు అందరిలో ఉంటున్నాయి. జ్వరం 100, 102 ఉందని తెలిసిద్ది. ఏం జ్వరం అని తెలియాలంటే రక్త పరీక్షకి వెళ్ళాలి. ఎవరినన్నా పిలిచి ఆయన చూస్తే అయ్యా మరి జ్వరం వచ్చింది, ఏం జ్వరమో నాకు తెలియదు, మరి మలేరియానా టైఫాయిడా ఏంది ఇది, ఈ డెంగ్యూనా ఏంటి ఈ జ్వరం అని తెలుసుకోవాలంటే పరీక్షకి పంపిస్తే ఆ పరీక్షలో ఏమొచ్చింది, ఒక రిపోర్ట్ వచ్చింది. ఇది వైరల్ ఫీవర్ అన్నమ్మా అంటాడు, కొంతమందికి ఇది డెంగ్యూ అంటాడు, కొంతమందికి మలేరియా, ఇది టైఫాయిడ్ అని అంటాడు. పరీక్ష ఏం చేస్తుంది? పరీక్షకి పంపించినప్పుడు మనలో ఉన్నది బయటికి చూపించింది. మన యొక్క ప్రాణాత్మ శరీరాన్ని దేవునికి అప్పగించుకుంటే ఆయన మనల్ని పరీక్ష చేసి ఇదిగో నువ్వు ఇలా ఉన్నావు అని దేవుడు మనకి నిరూపిస్తాడు. పరీక్ష చేయనంత వరకు మామూలు జ్వరమే అని మామూలు ట్యాబ్లెట్లు వేసుకుంటే తగ్గదు. ఏ జ్వరానికి ఏం మందో ఆ మందు వాడితేనే ఆ వ్యక్తి ఏమవుతాడు, రోగి స్వస్థపరచబడతాడు. కాబట్టి ఈరోజు మనల్ని ఏం పరీక్షించుకోవాలి? ఈరోజు బీపీ మిషన్లు ఉంటున్నాయి అందరి ఇళ్ళల్లో. ఈ కరోనా వచ్చిన తర్వాత చాలా మిషన్లు కొన్నారు జనాలు. అంటే శారీరకంగా నేను ఎలా ఉన్నాను, నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని మనుషులు తెలుసుకుంటున్నారు. అలాగే మన ఆత్మీయ స్థితి, మనం నమ్మకస్తులమా కాదా, దేవునితో సరైన అన్యోన్య సంబంధం ఉందా
లేదా మనల్ని మనమే పరీక్షించుకుంటే మనం నమ్మకస్తులమా కాదా, దేవుణ్ణి కలిగి ఉన్నామా, దేవుణ్ణి విడిచిపెట్టామా అనేది అర్థమవుతుంది. ఇంకా ఏమంటున్నాడు, మీరు భ్రష్టులు కాకపోతే యేసుక్రీస్తు మీలో ఉన్నాడని, అంటే మీరు యేసుక్రీస్తు మీలో ఉంటే మీరు భ్రష్టులు కారు. క్రీస్తు మిమ్మల్ని మీరు పరీక్షించుకుని శోధించుకున్నప్పుడు క్రీస్తు మీలో లేకపోతే మీరు ఎవరయ్యా అంటే భ్రష్టులు. నేనెవరినయ్యా అంటే నాలో లేకపోతే నేను ఒక భ్రష్టుని. అర్థమవుతుందా? కాబట్టి మనల్ని మనం పరిశీలించుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఒక అనుమానం, పక్కన వాళ్ళకి వచ్చింది నాకు కూడా వచ్చిందేమో, ఒకవేళ కరోనా వచ్చిందేమో, ఇక దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా ఏమొచ్చినా వాడికి అనుమానం, వెళ్ళి చేయించుకుంటాడు. లేదనుకోండి ప్రశాంతంగా ఉంటాడు, అంటే బాగున్నాడు, ఆరోగ్యంగా అన్ని విషయాల్లో బాగున్నాడు, కానీ వాడికి అనుమానం. సరే, ఆత్మీయంగా నువ్వు అన్ని విషయాల్లో బాగున్నా, ఒకవేళ దేవుని వాక్యం ఏముంటుందంటే, ఒకవేళ నీలోకి అలాంటి మనసు వచ్చిందేమో చూసుకో. ఒకవేళ వచ్చిందనుకో జాగ్రత్త పడు. రాలేదనుకో అతిశయపడకుండా, ఇంకా ఎప్పటికీ రాకుండా నువ్వు దాన్ని ఏం చేయాలి, చాలా జాగ్రత్తగా నువ్వు కట్టుదిట్టం చేయాలి అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కాబట్టి ఈ వాక్యం తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇతరుల గురించి శోధించటం మానేసి మనల్ని మనం శోధించుకుని మనల్ని మనం పరీక్షించుకుంటే, ఆ రోగం ఏందో బయటపడింది అనుకోండి, దానికి తగిన మందులు వాడుకుంటే రోగం తగ్గిద్ది. నీ ఆత్మీయ జీవితంలో, నీ ప్రార్థనా జీవితంలో, నీ విశ్వాస జీవితంలో ఆ పరీక్షలో లోపం ఏదైనా కనబడితే, అయ్యా నా లోపం ఇదని ప్రభు పాదాల మీద పడి ప్రభువుని బ్రతిమాలుకుంటే ఆ లోపం ఏం చేయబడిద్ది, ప్రభువు పేరట ఆ లోపం తీర్చబడిద్ది. అసలు పరీక్షలోనికి రాకుండా నాకేమీ లేదు, నాకు అసలు రోగం రాదు అని చెప్పేసి కూర్చున్నాడు అనుకోండి, ఆ ఉన్న రోగం రోజు రోజుకు ముదిరి ఒకేసారి టపమని చేస్తాడు. రోగాలు రావా మనకి? రోగాలు రావటం ఏమైనా శాపమా? వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వచ్చినది ఏదో కనుక్కోవాలి, ఏ రోగం వచ్చింది, దానికి సొల్యూషన్. ఇంకొంతకాలం బ్రతకాలంటే రోగంతోనే బ్రతుకుతారండి కొంతమంది. రోగాన్ని కంట్రోల్ చేసుకుంటూ బ్రతుకుతారు. బీపీకి పరిపూర్ణమైన మందులు లేవు, బతికినంతకాలం బీపీ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిందే. షుగరు బతికినంతకాలం వేసుకోవాల్సిందే. ఎందుకు వేసుకుంటాం? ఇంకా బతకాలి మనం. లోపం ఏంటో తెలిసింది, దానికి మందు ఉంది, మందు వేసుకుంటూ జీవితాన్ని అలా ముందుకు వెళ్ళిపోతావు, మంచిదే. ఆత్మీయ జీవితంలో కూడా ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నాం, ఒక లోపం. వాక్యం చదవలేకపోతున్నాం, ఒక లోపం. సేవ చేయలేకపోతున్నాం, ఒక లోపం. అర్థమవుతుందా? సువార్త ప్రకటించలేకపోతున్నాం, ఒక లోపం. ఆ లోపం ఏంటో తెలుసుకుని, దానికి మందేంటో తెలుసుకుని ప్రభు పాదాల మీద పెడితే మన లోపం తీర్చబడదా? లోపాన్ని తీర్చుకుంటే ఇంకో కొంత సేవ చేయగలం, లోపాన్ని తీర్చుకుంటే ఇంకొంత ఆత్మీయతలో ముందుకెళ్ళగలం, లోపాన్ని తీర్చుకుంటే ఇంకొంత ఆత్మీయంగా బలం పొందుకోగలం. ఆ లోపాన్ని పెట్టుకుని లోపల ఎవడికి కనపడకుండా షుగర్కి మందులు ఆడకుండా అట్టాగే ఉంటే ఒకరోజు కొన్ని రోజులు కిడ్నీలు లేచిపోతాయి, కొన్ని రోజులకి లివర్లు లేచిపోతాయి, కొన్ని రోజులకి మనిషే లేచిపోతాయి. అవునా? దానికి తగిన మందు మనం వాడతాం కదా, అది పరీక్షలో బయటపడిద్ది. దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు కూడా మనల్ని మనం పరీక్షించుకుంటే మనం విశ్వాసము కలిగిన వాళ్ళమా లేమా, నమ్మకస్తులమా కామా, దేవునితో మనకు అన్యోన్య సంబంధం ఉందా లేదా అనే విషయం బయటపడినప్పుడు, ఎందుకు లేదు, ఒకప్పుడు ఉన్నాను కదా అన్యోన్య సంబంధం కలిగి, ఇప్పుడు ఎందుకు లేను, ఒకప్పుడు చేయగలిగాను కదా ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాను ప్రార్థన, ఒకప్పుడు ఎన్ని గంటలైనా కూర్చోగలిగాను దాన్ని ఇప్పుడు ఎందుకు కూర్చోలేకపోతున్నాను, ఏదో ఒక లోపం ఉంది. ఆ లోపాన్ని మనం ఈ రోజున ప్రభు పాదాల దగ్గరికి వచ్చి సరి చేసుకోగలిగితే ఆత్మీయతలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవలో కాస్త ముందరకి వెళ్ళగలుగుతాం. బలహీనత కలిగి మనం ఏదైనా ఉద్యోగంగా చేయగలమా? జ్వరం వచ్చిన మనిషి ఇంట్లో పనులైనా చేయగలదా? అర్థమవుతుందండి నా మాటలు? ఆ బలహీనత ఎందుకు వచ్చిందో ఆలోచించుకుని పరిశోధించుకుని దానికి తగిన మందు వేసుకుని ముందుకెళ్తే మన ఆత్మీయ జీవితంలో కూడా ఒక నూతన బలం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరొక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను.
ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవ జలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. దైవజనుడైన ఇర్మియా ద్వారా దేవుడు ప్రవచనాత్మకంగా పలికించిన మాటలను ఇప్పుడు మనం చదివాం. ఏంటవి అంటే, దేవుడు తన ప్రజల గురించి మాట్లాడుతూ అంటున్నాడు, నా జనులు, ఆయన పేరు పెట్టబడిన జనులు, లేకపోతే ఆయన రక్తము ద్వారా కడుగబడిన జనులు, ఆయన రక్తము ద్వారా కొనబడిన సొత్తుగా చేయబడిన జనులు, ఆయన ప్రజలు ఏం చేశారు అంటే 2 నేరాలు చేశారంట. ఎన్ని? మనం ఎన్నో లెక్కలేనని చేసాం, కానీ దేవుడు ఒక 2 చేశాడని చెబుతున్నాడు. మొట్టమొదటి నేరం ఏంటంటే, జీవ జలముల ఓటనైన నన్ను విడిచిపెట్టారు. దేవుడు ఎలాంటి వాడు అంటే, ఇందాక మనం చదివాం, జీవము కలిగిన దేవుడు. ఈ సందర్భంలో దైవజనుడైన ఇర్మియా చెప్తాడు, జీవ జలముల ఓట. ఈయన గురించి అపోస్తుడైన పేతురు కూడా చెప్పారు, అయ్యా నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలం, నీవు జీవ జలముల ఓట అని అన్నారు కదా. అంటే జీవజలముల ఓటను ఎవడన్నా విడిచిపెట్టాడు అంటే ఆయన మనం ఏమనాలి? జీవజలముల ఓట, సమృద్ధి ఉన్న చోటను కూడా విడిచిపెట్టాడంటే ఏమనాలి? అర్థమవుతుందా? అంటే ఏమీ తక్కువ చేయట్లా దేవుడు ఆయన ప్రజలకి, కానీ విడిచిపెట్టారు. అంటే భర్త ఏమీ తక్కువ చేయట్లా, కానీ ఆయన అంటే ఇష్టపట్టలేవే. భార్య ఏమీ తక్కువ చేయట్లా, కానీ ఆయన ఇష్టపట్ల. తల్లిదండ్రులు బిడ్డలకి ఏమీ తక్కువ చేయట్లా, కానీ బిడ్డలు తల్లిదండ్రులను ఇష్టపట్ల, ఎవరినో ఇష్టపడుతున్నారు. కారణం ఒక మాట చెప్తారు, మాకు నచ్చలేదు, మాకు ప్రేమ లేదు అంటారు. మాకు ఇదంటే ఇష్టం లేదు, మాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు, మాకు అక్కడ ఉండటం ఇష్టం. అమ్మగారికి భర్తతో ఉండటం ఇష్టం ఉండదు, అమ్మగారి దగ్గర ఉండటం ఇష్టం. అర్థమవుతుందండి? ఇక్కడ ఉండటం ఇష్టం ఉండదు. కొంతమందికి సంఘంలో ఉండటం ఇష్టం ఉండదు, దేవునిలో ఉండటం ఇష్టం ఉండదు, ఎక్కడెక్కడో ఉండటం వాళ్ళకి ఇష్టం. ఆ విషయాలని మీకు చెప్తాను ఇప్పుడు. ఏంటి మొట్టమొదటి నేరం అంటే, జీవజలముల ఓటగానున్న దేవుడిని విడిచిపెట్టడం. అంటే జీవజలముల ఓటగా ఉండటమా దేవుని తప్ప? అన్ని సమృద్ధిగా ఆరోగ్యం ఇవ్వటం, ఆయుష్ ఇవ్వటం, నీకు బ్రతకటానికి వనరులను ఇవ్వటం దేవుడు తప్ప? రెండవది, తమ కొరకు తొట్లను అనగా నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. అంటే దేవుడిని విడిచిపెట్టి మరొకరిని అనుసరించటం, ఇది తప్పు. ఇది ఇంకొక తప్పు. ఇప్పుడు భర్త ఉన్నాడండి, భర్తను కాదండి, ఇల్లాడు కూర్చున్నావు, అది ఒక నేరం. అసలు ఇడిచిపెట్టిపోవటమే నేరం, కొంప ఇడిచిపెట్టిపోవటం. మరి ఇంకొకరిని అనుసరిస్తున్న ఆ మనిషి, అది ఇంకొక నేరం. సరే, భర్తకు దూరంగా ఉంటున్న మనిషి అట్టాగే ఉందా? అట్టా లేదు. బైబిల్ ఏమంటుందో ఒకసారి నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మీకు కీర్తనల గ్రంథం 16వ కీర్తన 4వ వచనం చదువు నాయన. యెహోవాను విడచి వేరొకని అనుసరించువానికి శ్రమలు విస్తరించును. ఎవరు విడిచిపెడుతున్నారంట ప్రజలు? దేవుడిని. అంటే విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటంటే, ఆయనతో అన్యోన్య సహవాసం లేదు. భర్తతో భార్య, భార్యతో భర్త, తల్లిదండ్రులతో పిల్లలు, ఆ కుటుంబం అన్యోన్యంగా వారానికి ఒకసారి ఉంటారా? సంవత్సరానికి ఒకసారి ఉంటారా? కుటుంబాల్లో ప్రతిరోజు ఉంటారు. ఆ కుటుంబం చాలా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటున్నట్లుగా దేవునితో మనం ప్రతిదినం అలాంటి అన్యోన్య సహవాసం ఉండకపోతే కొన్ని కుటుంబాల్లో భర్త ఒక చోట, భార్య ఒక చోట ఉంటారు, పిల్లలు ఒక చోట, వాళ్ళు వారానికి ఒకసారి కలుసుకుంటారంటే ఆ పరిస్థితులు వేరు, వాళ్ళ పరిస్థితులు వేరు. దేవుడు నువ్వు ఎక్కడ ఉన్నా నీకు ఎలా ఉంటాడు చెప్పండి? సమీపంగా ఉంటాడు లేదా? ఇప్పుడు ఆయన ఏడో బెంగళూరులో ఉన్నాడు, ఏమో హైదరాబాద్లో ఉంది, పిల్లలు ఇంకొక చోట విజయవాడలో ఉన్నారు. వారానికో నెలకో కలుసుకుంటారు. వాళ్ళకు కుదరదు.
రోజు కలుసుకోవడం కుదరదు. మరి దేవుడు కుదరదా నీకు? మందిరానికి వెళ్తేనే దేవుణ్ణి కలుసుకోవడం కాదు, నీ ఇంట్లో కూడా నువ్వు దేవుణ్ణి కలుసుకోవచ్చు. దేవునితో అన్యోన్య సంబంధం కలిగి ఉండొచ్చు. దేవునితో మాట్లాడితే దేవుడు మనతో మాట్లాడు. కుటుంబంలో జరిగేది అదే కదా, భార్య భర్తతో, భర్త భార్యతో, తల్లిదండ్రులు పిల్లలతో, పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడినట్లుగా దేవునితో అలాంటి అన్యోన్య సహవాసం ఎవరిలో అయితే ఉండదో వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టినట్టే లెక్క. వాళ్ళకి విశ్వాసం లేదని అర్థం. భర్త మీద ఆమెకు విశ్వాసం లేదు కాబట్టి విడిచిపెట్టింది. భార్య మీద విశ్వాసం లేదు, విడిచిపెట్టింది. పిల్లలకి తల్లిదండ్రుల మీద నమ్మకం లేదు, విడిచిపెడుతున్నారు. అర్థమవుతుందండి? నమ్మకం లేదు. అందుకనే అలాంటి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఉంటే, ఒకవేళ ఉందేమో, జాగ్రత్తగా చూసుకుని అలాంటిది ఉంటే తీసేయండి. పరీక్ష చేశారు, కడుపులో క్యాన్సర్ గడ్డ ఉందని అంటది. పెరిగిద్దిరే నాతో పాటు అదే కదా అనుకుంటావా? నీ పరిస్థితులు బాగాకపోయినా కనీసం గవర్నమెంట్ హాస్పిటల్లో అయినా చేరి గడ్డని తీసేసే మార్గం ఏదో చూస్తావు. అది తీయకపోతే నువ్వు కూడా చేస్తావు. అది తీయకపోతే అలాంటి దుష్ట హృదయం నీలో ఉంటే నీకు కానీ కుటుంబానికి కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఆ దుష్ట హృదయం మనలో ఉంటే దాన్ని తీసేసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ అంటాడు 2 నేరాలు చేశారు. ఒకటి దేవుణ్ణి విడిచిపెట్టడం, దేవుణ్ణి విడిచిపెట్టి మరొకరిని అనుసరించటం. ఇంకేం తప్పు చెప్పట్లా మన మీద. దేవుణ్ణి విడిచిపెట్టడం, దేవుణ్ణి విడిచిపెట్టి మరొకరిని అనుసరిస్తే ఏం జరిగిద్దయ్యా అంటే శ్రమలు ఏమవుతాయంట? విస్తరిస్తాయి. చాలా స్పష్టంగా చెప్తుంది వాక్యం, శ్రమలు విస్తరిస్తాయి. అలాంటి పరిస్థితులు మనం చాలా సంఘాల్లో చూస్తాం, చాలామంది ప్రజల్లో చూస్తాం. ఈ విషయాలని చెప్తూ ఒక మాట అంటాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన వాటిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయి. దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. జీవజలమునైన ఓటని ఆయన నన్ను విడిచిపెట్టారు, మరొకరిని అనుసరిస్తున్నారు. ఏంటి కారణం? నాలో మీకేమైనా దుర్నీతి కనబడిందా? ఈరోజు భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారంటే ఆమెలో ఏదో లోపం కనపడింది, ఇక నీతో నిన్ను ఏలుకొని అంటాడు. ఈయనలో ఏదో లోపం కనపడింది, నేను నిన్ను ఏలుకొని అంటాడు. దేవుడు అంటాడు, నాలో ఏ దుర్నీతి కనపడింది మీకు నన్ను విడిచిపెడతానికి? దేవుడిలో ఏమన్నా క్యారెక్టర్ లోపం ఉంటుందా? పవిత్రత లోపం కనపడిద్దా? దేవుడు ఎప్పుడైనా అపవిత్రుడిగా ఉన్నాడా? మరి ఏ దుర్నీతి కనపడి నన్ను కాదనుకుని వేరొకరిని అనుసరిస్తున్నారు? నా దగ్గర ఏమి కొదువుగా ఉంది, వాళ్ళ దగ్గర ఏది సమృద్ధిగా ఉంది అని దేవుడు అడుగుతున్నాడు. అర్థమవుతుందా? భర్త అడుగుతాడు, నీకు ఇక్కడ ఏం తక్కువైందని మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోయావు? ఏం తక్కువైంది? నాకు నచ్చలేదు అంటది. అంతే. మెంటల్ క్యాండిడేట్లు కొంతమంది ఉంటారు, సమాధానాలు కూడా సరిగ్గా చెప్పరు. నాకు నచ్చలేదు, నాకు నచ్చినట్టు నువ్వు ఉండలేదు అంటది. ఈయన కూడా నాకు నచ్చలేదు అంటాడు. అంటే వాళ్ళకి ఏది నచ్చిద్ది? ఇక్కడ ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు, ఎక్కడ ఉండటమో ఇష్టం వాళ్ళకి. కొంతమందికి దేవునితో ఉండటం ఇష్టం లేదు. అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నా, ఈ భార్యాభర్తలు, ఈ కుటుంబం అంతా అర్థం కావడానికి చెప్తున్నా మీకు. కొంతమందికి దేవునితో ఉండటం ఇష్టం ఉండదు, దేవునికి దూరంగా ఉండటం. దేవుడు అడుగుతున్నాడు, ఎందుకు నాకు దూరం అయిపోయావు? ఎందుకు నాకు? ఇప్పుడు విడాకులు కావాలంటే కోర్టుకు వెళ్ళారనుకోండి, అబ్బాయి వీళ్ళిద్దరికి ఇష్టం లేదంట, కాగితాలు సంతకాలు పెట్టించి ఎవడు దారి నాడు బొమ్మ నండు కోర్టులో సంవత్సరాల తరబడి తిప్పుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు విడిపోవటం వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు. అర్థమవుతుందండి నా మాటలు? సంవత్సరాల తరబడి కోర్టులు తిరుగుతారు, కానీ కొంతమందికి సిగ్గు ఉండదు. మాకు కావాల్సిందే అంటారు. చివరికి పోండ్రా బాబు మీ కర్మ అంటారు వాళ్ళు కూడా. అర్థమవుతుందండి? మాకు కావాలి అనగానే వెంటనే సంతకాలు పెట్టించుకుని ఎవరు కొంపకాలకు పంపించరు వాళ్ళు. అర్థమవుతుందా? కారణం ఏంటంటే ఆయనకి ఇష్టం లేదు, ఆమెకి ఇష్టం లేదు, మనసు కలిపి పనిచేయటం. దేవుడు అడుగుతున్నాడు. వాళ్ళు అడుగుతారు కోర్టు వాళ్ళు, ఎందుకయ్యా ఇవంటే ఎందుకు నీకు ఇష్టం లేదు అని అడిగితే మౌనం కూర్చున్నావు అనుకో, ఆడ ఒప్పుకోదు కోర్టు. కారణం ఏంటో చెప్పాలి. విడాకులు ఎందుకు తీసుకుంటున్నావు?
కారణం చెప్పాలి. నువ్వుకెందుకు కావాలి విడాకులు? కారణం చెప్పాలి. దేవుడు అడుగుతున్నాడు ఈరోజు, నన్ను విడిచిపెట్టి తిరుగుతున్నారు కదా, అనుభవించేదంతా నాదే, ఆరోగ్యం నాది, సృష్టిలో ఉన్న సమస్తం నాది, భూమిలో ఉన్న నీరు నాది, వర్షము మంచు ఇవన్నీ నావే, అనుభవించినంతా నాదే, అవసరానికి బాగానే వాడుకున్నారు, ఎందుకు విడిచిపెట్టారు ఇప్పుడు? ఎందుకు నేనంటే మీకు ఇష్టం లేదు, నాలో మీకు ఏమి నచ్చలేదు అని ఒక ప్రశ్న వేశాడు. ఇంకా కొన్ని ప్రశ్నలు వేస్తాడు దేవుడు. చదువుదాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం. ఈ తరము వారలారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడి. నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలె నైతినా, గాఢాంధకార దేశము వలె నైతినా అంటున్నాడు దేవుడు ఈ తరము వాళ్ళతో. ఈ తరము వారలారా, ఆయన పెట్టు మాటను లక్ష్య పెట్టండి అని దైవజనుడైన ఇర్మియా చెప్తున్నాడు. దైవజనుడైన ఇర్మియా ద్వారా దేవుడు ఇలాగ మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేను ఇశ్రాయేలు ప్రజలకు ఒక అరణ్యంలాగా ఉన్నాను, నేను ఇశ్రాయేలు ప్రజలకు నేను ఒక గాఢాంధకార దేశములాగా ఉన్నానా అని దేవుడు ప్రశ్నించాడు. ఒకవేళ అరణ్యము లాంటి అనుకోండి, మీరు నన్ను విడిచిపెట్టచ్చు. గాఢాంధకార దేశం వలె ఉంటే నన్ను విడిచిపెట్టచ్చు. అయితే వాళ్ళు చెబుతున్న సమాధానం ఏంటి? చదువుతాం. మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారమైతిమి, ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలు ఏల చెప్పుచున్నారు. ఆయన ఒక ప్రశ్న అడిగాడు. ఏమడిగాడు? నాలో ఏమైనా దిర్నుతుందా? లేదు. నేనేమైనా గాఢాంధకార దేశంలాగా ఉన్నానా, లేకపోతే అరణ్యంలాగా ఉన్నానా అని 3 ప్రశ్నలు వేశాడు. వాళ్ళు చెబుతున్న సమాధానం ఏంటో తెలుసా? నీలో దుర్నీతి లేదు, దుర్నీతి ఉందని నిరూపించలేకపోయారు. ఆయనలో గాఢాంధకారం అరణ్యంలాగా ఉన్నామని నిరూపించలేకపోయారు. వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటంటే, మేము స్వేచ్ఛగా తిరగాలనుకుంటున్నాం, నీ దగ్గర అది దొరకదు. ఇప్పుడు పెళ్లి కాక ముందరంటే స్వేచ్ఛగా తిరుగుతారండి, పెళ్ళైన తర్వాత కుదిరిద్దా? కుటుంబంలో మన పిల్లలు స్వేచ్ఛగా తిరుగుతారు, స్కూల్లో తిరుగుతారు. అట్లాగా నీ ఒళ్ళో పడుకున్నట్టు ఆడిచ్చినట్టుగా స్కూల్లో ఆడిస్తారా టీచర్లు? పద్ధతి క్రమం అనేది ఉంటుంది కదా, ఇంటికి స్కూల్కి క్రమం ఉంటుంది కదా. పెళ్ళి కాక మునుపు, పెళ్ళి అయిన తర్వాత క్రమం ఉంటుందా లేదా? వీళ్ళు అంటున్నారు, మేము స్వేచ్ఛగా మా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం, మా ఇష్టం వచ్చినట్టు బతుకుతాం, నా బతుకు నా ఇష్టం, నా భవిష్యత్తు నా ఇష్టం, నేను ఎట్టయినా బతుకుతా అంటారు. ఇది కొంతమంది సమాధానం. ఎందుకయ్యా, దేవుని యొద్దకు రావచ్చు కదా, మందిరానికి రావచ్చు కదా, సువార్త నమ్మొచ్చు కదా, దేవునికి ఏం ద్రోహం చేశాడు, దేవుడు ఏం తప్పు చేశాడు అంటే లిస్ట్ చెప్పిద్ది. నా కొడుకుని చంపలా, అందుకే నేను రాను. నా కూతురుని చంపలా, చంపేదేదో నన్ను చంపొచ్చు కదా, చిన్నపిల్లల మీద పోవటం ఎందుకు అంటది ఆ మనిషి. అసలు ఏమైనా మంత్రిగా పెట్టుకోవాల్సిన దేవుడు ఆయన ప్రభుత్వంలో మంచి సలహాలు ఇచ్చేది, ఎవరిని చంపాలి, ఎవరిని ఉంచాలి, ఎవరిని లేపేయాలి చెప్తూ ఉంటుంది ఈ మనిషిగా పక్కన. అర్థమవుతుందండి? ఎందుకు దూరం? దేవుడు అంటే ఇష్టం లేదంటే తన ఒక్కగానొక్క కొడుకుని చంపేశాడంట దేవుడు, అందుకని దేవుడు అంటే ఇష్టం లేదంట. ఓకే, రకరకాల కారణాలు చెప్తారు, రకరకాల కారణాలు. వీళ్ళ కారణం ఏంటయ్యా అంటే, మేము స్వేచ్ఛగా తిరుగుతాం, నీ దగ్గర మాకు స్వేచ్ఛ లేదు. నేను వెళ్ళాలన్నా కాడికి నాకు అనిపించింది, నువ్వేమో వెళ్ళొద్దు అంటావు. నేను పలానా చోట ఉండాలనిపించింది, గడపాలనిపించింది, నువ్వేం ఒప్పుకో. అలాంటప్పుడు నీ దగ్గర ఉండేదానికంటే నా ఇష్టానుసారంగా బ్రతకటం నాకు మేలు కదా. మందిరానికి వెళ్ళి ఆ కట్టుబాటులో ఆ సిద్ధాంతాల్లో ఉండేదానికంటే అసలు మందిరానికి వెళ్ళకుండా ఇష్టానుసారంగా ఊరి మీద పడి తిరగటం మంచిది కదా. ఇప్పుడు కట్టేసిన కుక్కకి వీధుల్లో తిరిగే వీధి కుక్కలకి తేడా లేదా? వీధుల్లో ఇప్పుడు తినాలన్న కొన్ని ఆవులు తిరుగుతూ ఉంటాయి, ఎట్టబెట్టాడు తిరుగుతూ ఉంటాయి. కొంతమంది పెంచుకుంటారు గేదెలను. మీరేం చేస్తారు? ఇంట్లో ఆ గేదెలను చక్కగా శుభ్రం చేసి వాటి ద్వారా ఆదాయం వచ్చింది, వాటిని చక్కగా పోషిస్తారు. వాటిని వదిలేస్తే ఒక నిప్పుకుని వెళ్ళిపోయినాయి అనుకోండి ఇంట్లో నుంచి, నువ్వేం చేస్తావు? పోతే పోయింది దరిద్రం, వాటి చాకిరి చేయలేకపోతున్నాడు, వదిలేసుకుంటావా? వెతికి తెచ్చుకుంటావు. ఎందుకని మనం పెంచుకున్న దానికి వీధుల్లో తిరిగేదానికి చాలా తేడా ఉంది, ఉందా లేదా? పెంచుకున్న కుక్కకి వీధుల్లో పడే తిరిగే కుక్కకి చాలా తేడా ఉంది. ఎందుకు దాన్ని స్వేచ్ఛగా తిరగనియం? ఆ కుక్కని
ఆ కుక్కలతో పాటు తిరిగితే ఏదో గజ్జి తగిలించుకుంటుంది, ఏదో రోగం తగిలించుకుంటుంది, ఎట్టబడితే బతికి దానికి అసలు విలువ ఉండదు. ఆ కుక్క బతుకు రోడ్ల మీద పెంటలు పేడలని తింటా బతుకుతూ ఉంటుంది. సరైన ఆహారం సమృద్ధి ఏముండదు. అదే యజమానుడి దగ్గర ఉన్న కుక్కకి చక్కగా స్నానం చేపిస్తాడు, చక్కగా ఆహారం పెడతాడు, చక్కగా రోగం వస్తే చూసుకుంటాడు, దానికి ఒక ఎనలేని ప్రేమ దొరికింది దానికి. అది ఎంత విశ్వాసంగా ఉంటుంది కుక్క, పెంచుకున్న కుక్క ఎంత విశ్వాసంగా ఉంటుంది. దేవుడు అనేక సంవత్సరాల నుంచి మనల్ని పెంచి పోషిస్తున్నాడు, రక్షిస్తున్నాడు. మరి మనకెంత విశ్వాసం ఉంది? ఆయన మనకు యజమానుడు కదా, మన సృష్టికర్త కదా. ఎంతవాడికి విశ్వాసం ఉంది దేవుని మీద, నమ్మకం ఉంది నీకు? ఒక కుక్కకు ఉంటుంది విశ్వాసం. నువ్వే వేడి భోజనం ఎవడు పెట్టాడు కుక్కకి, ఏదో సద్ది భోజనమో మాంసం ఏదన్నా ఉంటే మనం తినగా మిగిలిన ఎముకలో ఏవో పెడతావు, దానికే ఎంతో విశ్వాసం ఉంటుంది. నా యజమానుడు. అర్థమవుతుందండి? అది వీధుల్లో తిరిగే కుక్కలకి విలువ ఉంటుందా? కాబట్టి దేవుని యొద్ద ఉండే వాళ్ళకి, దేవునితో అన్యోన్య సంబంధం కలిగి ఉండే వాళ్ళకి, దేవుని విడిచిపెట్టి తిరిగే వాళ్ళకి వీధి కుక్కకి ఇంట్లో ఉన్న కుక్కకి ఉన్నంత తేడా ఉంటుంది. సంఘములో అంటుకట్టుబడి ఉండేదానికి, సంఘములో లేకుండా విడిగా బ్రతికేదానికి వీధి కుక్కకి ఇంట్లో ఉన్న కుక్కకి ఉన్నంత తేడా ఉంటుంది. మీరేమైనా అనుకోండి. భార్యాభర్తలు కలిసి ఉన్నదానికి, కుటుంబం కలిసి ఉన్నదానికి, చెట్టుకోకలు పుట్టుకోకలు ఉన్నదానికి కూడా అంతే తేడా ఉంటుంది. కాబట్టి దేవుడు అడుగుతున్నాడు, ఎందుకు కారణం ఏంటంటే మాకు స్వేచ్ఛ కావాలి. ఏం కావాలి? ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఏర్పడినాయి. ఇదివరకు తెలంగాణ లేదు, ఇప్పుడు తెలంగాణ వచ్చిందంటే మాకు స్వేచ్ఛ కావాలి, మీతో మేము ఉండలేం అన్నారు లేదా? విడిపోయారు. మనసు కుదరదు అక్కడ. స్వేచ్ఛ కావాలి అనుకున్నవాడు సంఘంలోనికి రాలేడు. స్వేచ్ఛ కావాలి అనుకున్నవాడు కుటుంబంతో కలిసి ఉండలేడు. స్వేచ్ఛగా తిరగాలి అనుకున్నవాడు దేవునితో కూడా సరిగ్గా అసలు సిస్సలైన కారణం ఏంటంటే స్వేచ్ఛగా తిరగాలి. మాకు స్వేచ్ఛ లేదు, మమ్మల్ని ఏదో కట్టేసినట్టు ఉంటుంది. అందుకే చెప్పాను మీకు, కుక్కను కట్టేస్తాం, అది మనకు కాపలాగా ఉంటుంది, దానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. వీధుల్లో పడి దాన్ని వదిలేయం, దానికి మనం యజమానులం కాబట్టి దాని మీద పూర్తి అధికారాలు మనకు ఉంటాయి. ఎవడన్నా వచ్చి కొడితే నువ్వు ఒప్పుకుంటావా? కుక్కని ఒప్పుకో, నువ్వు ఎన్నైనా కొట్టచ్చు. అదొక కట్టడా. అలాగే దేవుడు కొన్ని ప్రశ్నలు అడిగితే మేము స్వేచ్ఛగా తిరిగేవాళ్ళం, ఇక నీ వద్దకు రావు, నీ మొహం కూడా చూడం అంటారు కొంతమంది. అంటే అవసరం తీరిపోయింది కదా, ఇక మొహం కూడా చూడరంట. ఇంకా మళ్ళీ అనుభవించేయని ఎవరివి? కొంతమంది చూడండి, ఉద్యోగస్తుల కుటుంబాల్లో భర్త వద్దు, కానీ భర్త ఇచ్చే భరణం కావాలి తల్లికి. భర్తతో కాపురం చేయదు, పిల్లల్ని సరిగ్గా పట్టించుకోదు, కుటుంబంతో సమాధానంగా ఉండదు, కానీ భర్త పెన్షన్ కావాలి, మళ్ళీ భర్త జీతం కావాలి, భరణం కావాలి. ఆ బతికే బదులేదు కలిసి ఉండొచ్చుగా. నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నేను స్వేచ్ఛగా ఉండాలిగా. ఆమె ప్రాబ్లమ్స్ ఆమె. బైబిల్లో గురించి చెబుతున్నా నేను. వీళ్ళు అంటున్నారు మేము స్వేచ్ఛగా తిరగాలని అనుకున్నాం, కాబట్టి ఇక నీ యొద్దకు మేము రాము అని చెప్పేస్తే దేవుడు ఏమంటున్నాడు చూడండి అక్కడ 32వ వచనం, 2:32 ఇర్మియా. కన్యక తన ఆభరణములను మరుచున, పెండ్లి కుమారి తన వడ్డాణమును మరుచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మర్చిపోయారు. ఒకటి కాదు, రెండు కాదు, లెక్కలేనన్ని దినాలు దేవుణ్ణి మర్చిపోతారు, ప్రార్థన మర్చిపోతారు, సంఘం మర్చిపోతారు, సంఘ సేవకుని మర్చిపోతారు, అన్నీ మర్చిపోతారు. తింటం మర్చిపోదు ఈ మనిషి, డబ్బులు ఎక్కడెక్కడ పెట్టిందో మర్చిపోదు, బంగారం ఏడబెట్టిందో మర్చిపోదు, అన్నీ దేవుడి గురించి మాత్రం మర్చిపోద్ది. ఆదివారం అనే సంగతి మర్చిపోతారు కొంతమంది తల్లులు, శనివారం అనే సంగతి మర్చిపోతారు. అర్థమవుతుందా? దేవునితో సహవాసం అనే సంగతే మర్చిపోతారు కొంతమంది. అందుకే దేవుడు అంటాడు లెక్కలేనన్నిసార్లు. ఎవరు ఈ విధంగా మర్చిపోయి తిరిగేవాళ్ళంటే స్వేచ్ఛగా బ్రతకటానికి అలవాటు పడినోళ్ళు. బైబిల్ గ్రంథం ఏమంటుందో తెలుసా? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం, వేరుండగోరువాడు
స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. వాడికి అంత వేరుగా ఉండాలనుకుంటాడు. వేరుండగోరువాడు ఎవడైనా స్వేచ్ఛానుసారంగా తిరిగేవాడు కలిసి ఉండాలని కోరుకోడు. కుటుంబంతో కావచ్చు, సంఘంతో కావచ్చు, సేవకులతో కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళతో కావచ్చు. వాడికి స్వేచ్ఛ కావాలి అనుకున్నవాడు వేరువేరుగా ఉంటాడు. దేవునికి వేరుగా ఉంటారు కొంతమంది, సంఘానికి వేరుగా ఉంటారు, సేవకునికి వేరుగా ఉంటారు. అట్టివాడు లెస్సైన జ్ఞానానికి వాడు విరోధి. చాలామందికి దేవునితో కలిసి ఉండటం ఉండదు, ఇష్టం ఉండదు. వాక్యంతో అనుబంధం కలిగి ఉండటం ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు కోరుకున్నది ఏంటయ్యా అంటే స్వేచ్ఛ, ఇష్టానుసారంగా బ్రతకటానికి అలవాటు పడినవాళ్ళు. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యెరెమీయా గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. యెరూషలేము ప్రజలు యాల విశ్వాసఘాతకులై అంటే నమ్మక ద్రోహులై, అపనమ్మకస్తులై అని అర్థం. నిత్యము ద్రోహము అంటే నమ్మించి మోసం చేయటం. ద్రోహం అంటే నమ్మించి మోసం చేయటం, ద్రోహం చేయటం. అంటే అన్నీ ఆయనయే అనుభవిస్తారు. అర్థమవుతుందా? అన్నీ ఆయన. తిన్నింటి వాసాలు లెక్క పెట్టారంటారు చూసారు లోకంలో. మనకి అర్థమవుతాయి బాగా. తిన్నింటి వాసాలు ఆ ఇంట్లోనే తిన్నాడు కానీ ఆ ఇంటి వాసాలని లెక్క పెట్టాడు. దావీదు అంటాడు ఓ సందర్భంలో, నాతో భోజన పంక్తిలో కూర్చున్నవాడే నా మీదకి నన్ను తనటానికి మడిమెత్తాడు అంటాడు. ఎవరైనా ఆయనతో కలిసి భోజనం చేసినోడే. అట్లాగా అన్ని దేవుడు మనకు అనుగ్రహించిన ప్రజలు ఏం చేస్తున్నారంటే నిత్యము ద్రోహము చేసి, అంతేనండి, విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహం చేస్తున్నారు. వారు మోసమును ఆశ్రయము చేసుకొని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు. వాళ్ళకు ఒక మార్గం దొరికింది. దేవుని విడిచిపెట్టిన వాళ్ళు విడిచిపెట్టినట్టు ఉన్నట్లా మోసాన్ని ఆశ్రయం చేసుకున్నారు. మోసాన్ని ఆశ్రయం చేసుకుని ఇప్పుడు వెళ్ళిపోయిన అమ్మగారు కనుక అమ్మగారి ఇంట్లో ఉండి వాళ్ళని ఆధారం చేసుకుని మొహం కూడా చూడండి అంట చూసారా. అయ్యగారు వచ్చేసి వీళ్ళ బంధు బలాన్ని చూసుకుని నీ మొహం కూడా చూడని ఎలా అంటాడో, వీళ్ళు కూడా ఎక్కడో చేరారు. ఎక్కడ? మోసాన్ని ఆశ్రయంగా చేసుకుని ఇకను నీ యొద్దకు రామని ఎలా చెప్పుచున్నారు. 6వ వచనం. నేను చెవి యొగ్గి వారి మాటలు వినియున్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడు ఒకడును లేకపోయాను. యుద్ధమునకు చొరబడ గుర్రము వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమున తిరుగుచున్నాడు. అది విషయం. చాలామంది ఈరోజు ప్రభువు దగ్గరికి రాలేకపోవటానికి, ఆయనతో అన్యోన్య సంబంధం కలిగి ఉండలేకపోవటానికి, కొన్ని రోజులు అన్యోన్య సంబంధం కలిగి మరలా దేవునికి దూరంగా ఉండగలగటానికి గల అసలైన కారణం స్వేచ్ఛ. స్వేచ్ఛగా తిరగాలి. కుటుంబంతో కలిసి ఉంటాడు. ఇప్పుడు పిల్లలు ఎదిగి పెద్దవాళ్ళే గొప్పవాళ్ళు అవ్వాలంటే ఒక 20 ఏళ్ళ దాకా ఎవరి నీళ్ళలో బతకాలి? తల్లిదండ్రుల నీళ్ళలో అణిగి మణిగి బతికితే వాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది. వాడు ఆ తల్లిదండ్రులు ఉన్నా కానీ చిన్నప్పుడు వాళ్ళని ఇడిచిపెట్టేసి ఎక్కడెక్కడో తిరిగాడు అనుకోండి, వాడికి భవిష్యత్తు ఉంటుందా? ఉంటుందండి. ఇప్పుడు సంఘములో కూడా దేవుని సేవకుడి దగ్గరైనా సరే, దేవుని దగ్గర అయినా సరే, మనం రక్షింపబడిన మొదలుకొని అణిగి మణిగి సంఘములో పెరుగుతూ ఉంటే వాడికి కొన్ని సంవత్సరాల తర్వాత మంచి భవిష్యత్తు ఉంటుంది. దేవునికి స్తోత్రం. అసలు అణిగి మణిగి జీవితం ఉండదు. ఒక 2 సంవత్సరాలు ఉంటావు, 3వ సంవత్సరం బ్యాంచి పెడతావు. మీ వాళ్ళని ఏం మాట్లాడతావు? ఇంకా అణిగిమణిగి ఉండాలి కదా. తల్లిదండ్రుల దగ్గర బిడ్డలు కొన్ని సంవత్సరాలు అణిగిమణిగి ఉంటే వాడు ఆ కుటుంబానికి అనేకులకు ప్రయోజనకరంగా ఉంటాడు. 2 సంవత్సరాలు వస్తారు, 4 మాటలు చూస్తాడు, పక్కనే పెడతాడు. ఇంకా ఇది ఈరోజు మనం చూస్తున్నది. నమ్మక ద్రోహం ఏడ చూసినా అవసరానికి వాడుకోవటం, వదిలేయటం. అవసరానికి వాడుకోవటం కొన్ని ఉంటాయండి, అవసరానికి వాడుకొని వదిలేసేవి. ఇప్పుడు భోజనం చేస్తామా, తర్వాత ఆ ప్లేట్ని మరలా ఆ పేపర్ని మనం ఉపయోగించుకోలేం. ఎందుకంటే అది ఒక్కసారికే దాన్ని మడిచేసి నలిపేసి ఈసిరేస్తాం.
వాటర్ తాగే గ్లాసు కానీ టీ గ్లాసు కానీ నలిపేసి ఇసిరేస్తాం. ఎందుకంటే ఒక్కసారికి ఉపయోగపడు. దేవుడు అలాంటోడా? దేవుడు అలాంటోడండి? సంఘం అలాంటిదా? సేవకుడు అలాంటోడా? అయితే ప్రజలు దేవుణ్ణి అలాగూ ఉపయోగించుకుంటున్నారు. అంటే ఒకసారికే ఈ పని నిమిత్తం నాకు దేవుడు కావాలి, ఇక తర్వాత అవసరంలా, ఇక మడిచిపెట్టి పక్కన వేయటం ఇక దేవుడు. మళ్ళీ ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు మళ్ళా ఏమంటారు వాళ్ళని? విశ్వాసఘాతకులు, ద్రోహులు అంటారు. నీతో కూడా ఎవరైనా, నీ పిల్లలు కూడా అలాగే ఉంటే, అవసరానికి నీ దగ్గరకు వచ్చి అవసరం లేనప్పుడు అసలు నీకు కనీసం ఫోన్ చేయకుండా నీ మొహం కూడా చూడకుండా ఉన్నారనుకోండి, ఇక ఆమె బాధ ఇక మామూలు బాధ కాదు. ఇక ఆమె వర్ణంలో అర్థమైద్ది, నేనేం తప్పు చేశానండి, నా పిల్లలు కనీసం ఫోన్ చేయట్లేదు, నేనేం పాపం చేశానండి, నా పిల్లలు నా దగ్గరకు కూడా రావట్లేదు, ఆమె ఎంత బాధో. అలాంటి పొరపాటే మనం దేవుని దగ్గర చేస్తున్నామన్న గ్రహింపు మనకు వస్తే మనం ఎంతో ధన్యులం. దేవునికి స్తోత్రం. ఆ గ్రహింపు రాదు ఆమెకి. ఎవరి గురించి అంటే, బిడ్డలు మాట్లాడట్లేదండి, కొడుకులు మాట్లాడట్లేదండి, నా మొహం చూడట్లేదండి, నాకే ఎందుకండి ఈ బాధ, నేనేం పొరపాటు చేశానని అంటదిగా. మరి దేవుని దగ్గరికి ఎందుకు అలా అన్వయించుకో? దేవుడేం పొరపాటు చేశాడు దేవుని సన్నిధికి రాకుండా ఉంటున్నావు? దేవుడేం పొరపాటు చేశాడు దేవునితో ఎక్కువ గడపలేకపోతున్నావు? దేవుడేం తక్కువ చేశాడు? ఆయుష్ ఇయటం తప్ప, నువ్వు ఎట్టబడి అటు తిరిగినా ఆరోగ్యం ఇయటం తప్ప, నీకు ఒక చేతి పని ఇచ్చి బతకమంటం తప్ప, నువ్వు బ్రతకడానికి అనేకమైన వనరులు నీయటం తప్ప ఏ తప్పు వలన దేవుని యొద్దకు రాలేకపోతున్నావు? అంటే ఒకటే కారణం, మేము స్వేచ్ఛ, అక్కడ స్వేచ్ఛగా ఉండటానికి కుదరదు. అందుకే బైబిల్ అంటుంది, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారంగా తిరుగువాడు అటువాడు లెస్సైన జ్ఞానానికి విరోధి. కాబట్టి చాలామంది స్వేచ్ఛానుసారమైన జీవితానికి అలవాటు పడి ఈరోజు దేవుని యొద్దకు రాలేకపోతున్నారు. ఒకదాని దగ్గరే వాళ్ళకి అడ్డం వచ్చింది. అంటే దేవుని దగ్గరికి వచ్చినా స్వేచ్ఛగా తిరగవచ్చు అని చెప్పామనుకోండి, ఇక ఖాళీ ఉండదు. ఇక్కడ ఇక అయ్యగారు మందిరం పగలగొట్టుని ఇక ఎదురు కూడా కట్టుకోలేక ఈ పక్కనతో కూడా కట్టుకోవాలి. అర్థమవుతుందా? కట్టేసుకున్న కుక్కకే మనం స్వేచ్ఛయం. ఎందుకంటే అది బయటికి వెళ్ళి ఏ దరిద్రాలు తగిలించుకొస్తుందోనండి. భార్యకి స్వేచ్ఛయుడు భర్త పెళ్ళైన తర్వాత, బిడ్డలకి స్వేచ్ఛ ఇస్తారా? తిరగండ్రా, ఊరు మొత్తం బట్టి తిరగండ్రా అంటారా? ఒక కట్టుదిట్టం అనేది ఉంటుంది బిడ్డలకి తల్లిదండ్రుల దగ్గర, భర్త దగ్గర, భార్య దగ్గర భర్త ఒక కట్టుబాటు ఉంటుంది. మీ ఇష్టం వచ్చినట్టు మీరు తిరగండి, నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతాను అనుకుంటారు ఎవరన్నా భార్యాభర్తలు? అసలు అది కుటుంబం అయిద్ది అప్పుడు? మరి కొన్ని విషయాల్లో మనం పిల్లల విషయంలో గట్టిగా భార్య విషయంలో గట్టిగా భర్త విషయంలో గట్టిగా మరి దేవుని విషయంలో స్వేచ్ఛగా ఉండాలి అని అనుకుంటే ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడండి? అందుకే కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు ఆయన, ఎందుకు ఇలా ఉన్నారని. ఇర్మియా గ్రంథం 2:17, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకొంటివి గదా. ఇక్కడ ఈ మాటను మనం గ్రహిస్తే, ఆయన మనల్ని పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. ఆయనని విసర్జించటం వలన, ఆయనని విసర్జించటం వలన ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో నడుస్తూ ఉన్నప్పుడు సనుగులు సంశయాలు ఎన్నో. అసలు ఈ మార్గం మాకొద్దు, ఈ దేవుడు మాకొద్దు అనుకుంటే ఏమైపోయారో చెప్పండి? ఆకులు రాలినట్లుగా సమాధుల్లేమేమీ లేవు. దేవుణ్ణి విడిచిపెడితే, దేవునితో మనకు అన్యోన్య సంబంధం లేకపోతే, ఐక్యత లేకపోతే మనం ఏమైపోతాం అంటే మనకు మనమే బాధ కలుగు చేసుకుంటాం. అందుకే అంటారుగా, ఐక్యత కలిగి ఉంటే బలం ఉంటుంది, ఐక్యత లేకపోతే బలం ఉండదు అంటారు కదా. దేవునితో సరైన ఐక్యత మనకి లేకపోతే, దేవునికి దూరంగా కనుక మనం జీవిస్తే బాధలు తీరతాయా, ఎక్కువ అవుతాయా? అసలే దేవుని యొద్దకు వస్తే కొన్ని బాధలు ఉంటాయి. ఆ బాధలు తట్టుకోలేక నువ్వు మళ్ళా దేవుని విడిచిపెట్టావంటే ఇంకా బాధలు ఎక్కువ అవుతాయి. అందుకనే యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించడానికి ఏం విస్తరిస్తాయి అంట? శ్రమలు విస్తరిస్తాయి అనే మాటలు మనం చదువుకున్నాం. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మాటని 18వ వచనం కూడా ఒకసారి చదవండి. నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేం పని ఉంది?
యూఫ్రటీసు నీళ్లు తాగుటకు అషూరు మార్గంలో నీకేం పనిదో ప్రశ్నేస్తున్నాడు దేవుడు. ఇప్పుడు నాతో ఉండాల్సిన నువ్వు నాతో ఉండాలి, నీకు అక్కడేం పని అడుగుతాడు భర్త భార్యని. నాతో పాటు వచ్చావు, తిరిగి నాతో పాటు రావాలి, నువ్వు అక్కడెందుకు, నువ్వు అక్కడ కనపడ్డావు మొన్న, అక్కడేం పని నీకేమైనా కావాలంటే నేను చేసి పెడతాను అంటాడు కదా భర్త. దేవునితో ఉండవలసిన ప్రజలు ఇప్పుడు ఎక్కడున్నారు? షిహోరు నీళ్లు త్రాగటానికి ఐగుప్తు మార్గంలో. మీకేం పని రా అక్కడ? నువ్వు దేవుని మందిరంలో, నువ్వు సేవకుడు కదా, నీకు అక్కడేం పని అంటారు కొంతమంది. నువ్వు దేవుని బిడ్డవు కదా, నీకు ఆ బార్ షాప్ దగ్గర నీకేం పని? అర్థమవుతుందన్న మాటలు. నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడివి, ఇక్కడ నిలబడాల్సిన వాడు అక్కడ ఎందుకు నిలబడ్డావు? దానికి నీకు అసలు సంబంధం లేదు కదా అంటే వాళ్ళు అంటారు, మేము ఇక్కడ ఉండాల్సిన వాడు వాస్తవమే, అక్కడ ఎందుకు ఉన్నామని కదా నీ ప్రశ్న, మాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు. అదవుతుందా? ఎందుకు ఇష్టం లేదు? మాకు అక్కడ స్వేచ్ఛ లేదండి, మాకు అసలు స్వాతంత్రం లేదు అక్కడ. అందుకనే స్వతంత్ర రాష్ట్రం ఏర్పడినట్లుగా మేము స్వతంత్రం అయిపోవాలనుకున్నాం. మాకేం కావాలి? మేము ఈ బ్రాంచ్తో కలిసి ఉన్నాం, మాకు ఇంకో బ్రాంచ్ కావాలి. కొన్నాళ్ళు ఆగయ్యా, మరి సంఘం ఏమైనా విస్తరిస్తే నేనే ఏడో చోట పంపిస్తానంట. నువ్వు పంపించేదాకా నేను ఆగాను, అప్పుడు దాకా నేను ఓపిక పట్టలేను, నా బ్రాంచ్ నేను చూసుకుంటాను అంటాడు, ఇంకో బ్రాంచ్ పెడతాడు. నీకేం పని అక్కడ? నీకేం పని? ఈ సంఘంలో వస్తున్నావు, ఈ సంఘంలో విశ్వాసుల దగ్గర నీకేం పని? వీళ్ళని తీసుకుని బ్రాంచ్ పెట్టడానికి వీళ్ళని రుద్దుతున్నాడు ఇప్పటి నుంచే. ఇంకొక చోట అడుగుతున్నాడు మళ్ళా, అక్కడేం పని అంటున్నాడు. అషూరు మార్గంలో నీకేం పని? ఆ మార్గాలు వేరు కదా, ఆ మార్గాలకి నీ మార్గానికి అసలు సంబంధం లేదు కదా, అక్కడికి వాళ్ళకి ఏంట్రా సంబంధం అని దేవుడు అడుగుతాడు. టోటల్గా చెప్పేది అంటే నాకు ఇష్టం లేదు, సంఘానికి రావటం ఇష్టం లేదు, సేవకుడు అంటే ఇష్టం లేదు, ఆయన మాటలంటే ఇష్టం లేదు, దేవుడు అంటే ఇష్టం లేదు, నాకు ఇష్టమంతా ఏంటంటే నా ఇష్టానుసారంగా నేను తిరుగుతా, నా బతుకు నేను బతుకుతా, నా సావు నేను సస్తా, పోతే నరకానికి పోతా. ఇది ఈ నినాదాలన్నీ ఎవరివో తెలుసు చెప్పనా? ఉగ్రవాదులు ఉంటారు చూసారా, నేను చావాలి, నేను చచ్చి 100 మంది నేను చంపాలి, నేను ఎట్టపోయినా పర్లేదు. ఉగ్రవాద స్వభావం ఉంటుంది కొంతమందిలో ఇలాంటి ఉగ్రవాద స్వభావం. చస్తే చస్తా, పోతే నరకానికి పోతా అంటాడు. జ్వరం వస్తే తట్టుకోలేవు నువ్వు, మళ్ళీ ఆఫ్టర్ ఆల్ జ్వరం వస్తే నెత్తి మీద గొడేసుకుని ఒళ్ళంతా కప్పుకుంటే కానీ నీకు ఇది ఉండదు. కానీ వీడు చస్తాడంట, ఎట్టబడి అటు చస్తాడంట, వీడికి రోగం వస్తే ఎవడు చూడాలి రేపు మంచాన్ని పడితే? నేనే గడుక్కుంటా, నేనే పెట్టుకుంటా అంటాడు అన్నీ. ఆయన అట్టాగే వదిలేయాలి. అట్టంటప్పుడు పక్షపాతం ఏదో రోగం వచ్చి మంచంలో పడ్డాడు అనుకోండి, నువ్వే వండుకోరా, నువ్వే తినరా, నీ ఇష్టానుసారంగా బతికేవు కదరా అంటారా ఎవరన్నా? మనం అనలేమండి, ఆడంటాడు. అర్థమవుతుందన్న మాటలు. కాబట్టి దేవుని బిడ్డలకి అక్కడెక్కడో ఉండాల్సిన పని ఏందండి అనేది ఒక ప్రశ్న. సేవకుడివి నువ్వు, అక్కడెక్కడో కనపడుతున్నావేంటి? వాళ్ళకి నీకేంటి సంబంధం అంటే ఒకటే, స్వేచ్ఛగా మేము తిరగటానికి అలవాటు పడిన వాళ్ళం, స్వేచ్ఛగా తిరగటానికి అలవాటు పడిన. లోకంలో ఒక సామెత ఉంది, తిరిగే కాలు తిట్టే నోరు ఎవడు ఆపలేడంట. మనోళ్ళు అట్లాంటి వాళ్ళు. ఆ మనిషికి కొంపలమ్మడి తిరగటం అలవాటు. నువ్వు ఎన్నైనా చెప్పు, కొంపలమ్మడి తిరుగుతూనే ఉంటుంది. పెళ్ళైన తర్వాత కూడా తిరిగితే 4 పడతాయి. కొంతమందికి అయినా సిగ్గు ఉండదు. కాబట్టి స్వేచ్ఛగా తిరగటానికి కొంతమంది అలవాటు పడిపోయారు. మరొక విషయం చెప్తాను. ఇర్మియా గ్రంథం 19వ వచనం, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీవు నా ఎడల భయభక్తులు లేకున్నటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేనికి కారణమైద్దంటే తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టడం బాధకు శ్రమకి. ఇంకొక మాట అన్నాడు ప్రభు, నాకు వేరుగా ఉండి మీరేమి అన్నాడా? ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు నాకు వేరుగా ఉండాలనుకుంటున్నారు, మీరు తీసి పారవేయబడి అగ్నిలోకి వెళ్ళటానికి వేరుగా ఉండేది ఎందుకని? ద్రాక్షావళిలో ఉంటే
వాళ్ళు ఏమవుతారండి? ఫలిస్తారు. దేవునితో అనుసంధానం కలిగి ఉంటే, దేవుని వాక్యముతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటే, విడిచిపెట్టకుండా ఉంటే, భార్యని విడిచిపెట్టకుండా, భర్తని విడిచిపెట్టకుండా ఉన్న కుటుంబాలు, వృద్ధులను కొంతమంది ఇప్పటికీ మనం చూస్తాం. వాళ్ళు అలా ఉండబట్టే పిల్లలు ఏమయ్యారు? ప్రయోజకులు అయ్యారా లేదా? అలాగే దేవునితో, సంఘంతో, సేవకునితో మనం అంటు కట్టబడి ఉంటే రానున్న దినాల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది మనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోసం చేసి మధ్యలో పోయేవాడికి మనం ఏం చేయలేము. అంటు కట్టబడి ఉండాలి. అలా ఎవరైతే ఉంటారో కుటుంబంతో ఉన్నట్టుగా దేవునితో మనం అంటు కట్టబడి ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి. మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమె యొద్ద తిరిగి చేరునా? అలాగు జరుగు దేశం బహుగా అపవిత్రమగును కదా. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. ఆమెకి ఇష్టం లేక ఆయనకి ఇష్టం లేదు. ఒకడు తన భార్యను త్యజించగా, భార్యని విడిచిపెట్టాడు ఈయన. ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఇంకొక పెళ్లి చేసుకుంది. ఈయన వెళ్ళి మళ్ళీ ఆడ చేరతాడా? ఈయన వెళ్ళి ఆ భార్య దగ్గర చేరితే అది ఎంత దరిద్రమో. అలాగూ జరిగే దరిద్రం దేశానికి ఎంత అపవిత్రం కదా అని చెప్తూ దేవుడేమంటున్నాడు చూడండి. అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారం చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఇట్లాంటి దరిద్ర పనులు ఎన్ని చేసినా దేవుడు కోరుకుంటుంది ఏంటి? దేవుని విడిచిపెట్టి ఎన్ని పనికిమాలిన పనులు చేసినా దేవుడు లోబడలోని ప్రజలమైన మన కొరకు దినమెల్లా ఆయన చేతులు చాపి ఆయన యొద్దకు రమ్మంటున్నాడు. మామూలుగా అయితే భర్త చేర్చుకుంటాడండి. ఆమె వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకుంది. నా భార్యను తెచ్చుకుంటాడా? తెచ్చుకుంటే ఆయన ఊరుకుంటాడా? అది ఎంత దరిద్రం. అయినను దేవుడు అంటున్నాడు, మీరు నా యొద్దకు రండి, నేను మరలా నాతో మిమ్మల్ని అంటుకొట్టుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఎంత ప్రేమ దేవునికి మన మీద. ఆయన విడిచిపెట్టి తిరిగిన, తప్పిపోయాడండి ఒక కొడుకు, విడిచిపెట్టి తిరిగాడు. తండ్రి చేర్చుకున్నాడా లేదా? చేర్చుకున్నాడు లేదా? తన తప్పు తెలుసుకుని వచ్చాడు, చేర్చుకున్నాడా లేదా? దేవుని ప్రేమ దానిలో మనకు కనబడుతుంది. అలాగే మనం విడిచిపెట్టి నాశనం అవటం దేవునికి ఇష్టం లేదు. ఎవరు నశించటానికి ఇష్టం లేదు. కాబట్టి ఇంకా ఏమంటున్నాడు? 4వ అధ్యాయం 1వ వచనం. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలి. ఎందుకంటే నేను యజమానుని, ఎక్కడ పడితే అక్కడికి పోకూడదు. కొడుకు తప్పిపోయి తిరిగి ఇంకొక తండ్రి దగ్గరికి వెళ్తే చేర్చుకునేవాడండి. పందులు యజమాని చేర్చుకునేవాడు కదా. ఆ బతుకు ఎట్లాంటి బతుకు? ఒరిజినల్ తండ్రి దగ్గరికి వచ్చాడు కాబట్టి అతనికి ఎంతో ఘనత కలిగింది. అక్కడ ఒక విందు జరిగింది, అక్కడ ఒక పండగ జరిగింది. అర్థమవుతుందా? ఒకవేళ రావాలి అనుకుంటే నువ్వు మళ్ళీ ఏడకి రావాలి? నీ సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వస్తే అప్పటి నుంచైనా వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వచ్చి నువ్వేం చేయాలంటే అణిగిమణిగి ఉండాలి. హాగారుతో దేవుడు చెప్పాడు, దేవుని దూత చెప్పింది, నువ్వు వెళ్ళి నీ యజమానురాల చేతి కింద అణిగి మణిగి ఉండు. వెళ్ళింది. తిరిగి వచ్చిన తర్వాత అణిగి మణిగి ఆయన బలిష్టమైన చేతుల కింద మనం ఉండగలిగితే తగిన సమయంలో మనం ఏం చేయబడతాం? హెచ్చింపబడతాం. మనం పెత్తనం చేయాలి. మనం ఏమణిగి మణిగి ఉంటాం? అవసరమైతే దేవుడి మీద కూడా పెత్తనం చేస్తాం. అణిగిమణిగి ఉంటేనే, అణిగిమణిగి ఉండే దాంట్లోనే నిజమైన ఆశీర్వాదం దాగి ఉంది. అందుకే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను. పిల్లలు ఒక 20 ఏళ్ళు వచ్చిన దాకా తల్లిదండ్రుల కింద అణిగిమణిగి ఉండి చదువుకుంటే వాడికి మంచి, అణిగిమణిగి ఉండని బ్యాచ్ ఉంటారు, పగరబోతులు ఉంటారు చిన్నప్పటి నుంచి. వాడికి మంచి భవిష్యత్తు ఉంటుందా? కాబట్టి ఆయన అంటున్నాడు, జీవము కలిగిన దేవుడైన, జీవ జలముల ఓట అయిన ఆయనని విడిచిపెట్టి ఎలా ఉంటున్నారు మీరు అని పేతురు గారు కూడా అంటాడు. నీవు జీవ జలముల
ఓటవి. దేవుని పరిశుద్ధుడు అయ్యా నువ్వు, నిన్ను విడిచిపెట్టి మేమెలా ఉండగలం అన్నాడా మాట? అన్నాడు. మళ్ళీ సిలువ దగ్గరికి వచ్చేసరికి విడిచిపెట్టాడు. అట్టా ఉంటే మన మాటలు మనం అంటాం, ఏమైనా అంటాం, ఏం తీర్మానాలైనా చేస్తాం. పరిస్థితులు వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెడతాం. అందరం కూడా మొత్తానికి విడిచిపెట్టిన వాళ్ళమే కొన్ని పరిస్థితుల్లో. పూర్వదినాల్లో అయితే దేవుణ్ణి నమ్ముకుంటే తీసుకెళ్ళి సింహాల బోన్లో వేశారు, ప్రార్థన చేసుకుంటే అగ్నిగుండంలో వేశారు. అలాంటి పరిస్థితులు మనకు ఏమైనా ఉన్నాయా? అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి విడిచిపెట్టామన్నా అదొక అందం. మనకి ప్రార్థన చేసుకున్న అడిగేవాళ్ళు లేడు, మందిరానికి వెళ్ళినా అడ్డుపడేవాళ్ళు లేడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవునికి మనం దూరంగా ఉంటే నీ అంత దరిద్రులు ఎవరు ఉండరు. ఇంకా అర్థమవుతుందండి? ఆయన ఎవరు? జీవజలముల ఊట. జీవజలం అంటే అది ఊరుతూనే ఉంటుంది, ఎప్పుడు ఆ ఊటలో నుంచి వస్తూనే ఉంటాయి. కొరత కొదువ అనేది అక్కడ ఉండదు. అలాంటి సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తే, సమృద్ధి ఉన్న చోట మనం ఉండకుండా సమృద్ధి లేని చోటకు వెళ్ళి బ్రతికితే ఏం ప్రయోజనం? కొంతమందికి సమృద్ధి ఉన్న చోట, సమృద్ధి అయిన వాక్యం ఉన్న చోట కొంతమంది నిలబడలేరు. వాళ్ళకి మరొక విషయంలో సమృద్ధి కావాలి కాబట్టి అక్కడికి వెళ్తారు. అందుకని దేవుడు అడుగుతున్నాడు, ఏ దుర్నీతి కనపడింది నాలో? అరణ్యం లాగున్నానా, గాఢాంధకార దేశం లాగున్నానా? ఎందుకుని లెక్కలేనన్ని సార్లు ఎందుకు మర్చిపోయారు? ఎందుకు నాకు దూరం అయిపోయారు? ఎందుకు నాకు వేరైపోయారు? ఒకప్పుడు ఉన్నట్లుగా ప్రార్థన చేసిన ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? ఒకప్పుడు వచ్చినట్లుగా ఎందుకు ఉండలేకపోతున్నారు? ఒకప్పుడు నాతో గడిపినట్లుగా ఎందుకు గడపలేకపోతున్నారు? అంటే ప్రజల్లో ఒక లోపం కనపడుతూ ఉంది. స్వేచ్ఛగా తిరగటానికి అలవాటు పడిపోయారు, స్వేచ్ఛగా బ్రతకటానికి అలవాటు పడిపోయారు. కాబట్టే కొంతమంది మందిరానికి రాలేకపోతున్నారు. ఆ సమయం ఏమన్నా ఇంకేమన్నా చేసిద్దా అంటే ఏం చేయదు. ఆ మందిరంకి వచ్చే సమయంలో ఆమె పెద్ద బిజినెస్ ఏం చేయదు, మామూలుగానే ఉంటుంది. కానీ మందిరానికి రావడానికి, మందిరంతో అన్యోన్య సహవాసం, సేవకునితో అన్యోన్య సహవాసం, దేవుని వాక్యంతో అన్యోన్య సహవాసం ఉండడానికి ఎందుకు ఇష్టపడదంటే ఆమెకి స్వేచ్ఛ అడ్డుపడుతుంది. ఆమెకి 1 గంటన్నరలో అయిపోతే బాగుంటుంది. ఆమెకు 2-3 గంటలు 4 గంటలు ఆరాధన జరిగితే ఆమెకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆమె స్వేచ్ఛానుసారమైన మనిషి కదా. ఆమె 1 గంటన్నరలో ముగిసిపోవాలి అన్నయ్య, పాటలు, ఆరాధన, వాక్యం. ఈ స్వేచ్ఛానుసారమైన మనిషికి ఒక వర్తమానం కాదు, ఇక టీవీ ముందర కూర్చుంటుంది ఈ మనిషిక. ఇక ఎన్ని వర్తమానాలు, ఎన్ని ఆరాధనలో. ఇక నచ్చితేనేమో ఉంచిద్ది, నచ్చకపోతే వేరే ఛానల్ మార్చిద్ది. ఇంకేమైనా బోర్ కొట్టింది అనుకోండి, ఇక వేరే ఛానల్లోకి వెళ్ళిద్ది మనిషి. ఇక్కడ ఛానల్లో మార్చుకోవడానికి కుదరదు, వచ్చిన ఛానల్ చూడటమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఛానల్ మారితే ఆడ మారదు, నువ్వు వచ్చిందాన్ని చూడాలి. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనల్ని మనం పరీక్షించుకుంటే దేవునితో సరైన సంబంధం ఉందా లేదా? దేవుని విడిచిపెట్టి తిరుగుతున్నావా? చెప్పాను మీకు అర్థం కావడానికి. యజమానుడు పెంచుకున్న కుక్కకి వీధి కుక్కకు ఉన్నంత తేడా ఉంటుంది. నువ్వు ఎలా ఉన్నావు? కట్టబడిన కుక్కలాగా ఆయన అధికారంలో, ఆయన చేతుల కింద అణిగిమణిగి ఉంటూ బ్రతికితే నీ జీవన విధానం వేరుగా ఉంటుంది. అణిగిమణిగి ఉన్న బ్రతుకుల జీవన విధానం వేరుగా ఉంటుంది. ఎలా ఉంటావు? ఇప్పటికైనా తిరిగి వచ్చి కలిసి దేవునితో అన్యోన్య సంబంధం కలిగి ఉంటావా? సంఘంతో, సేవకునితో, వాక్యంతో అన్యోన్య సంబంధం కలిగి ఉంటావా? లేదా ఇక నా దారి నాదే అంటావా? అది ఎవరి శ్రమ వాళ్ళది, ఎవరి బాధ వాళ్ళది. కాబట్టి చెప్పబడిన వాక్యాన్ని బట్టి మనల్ని మనం పరీక్షించుకొని, పరిశోధించుకొని ఒక తీర్మానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం.